హాయ్ అండి, నమస్తే. పొలం పని చేసేవారి బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇవి అన్నీ కూడా 80 సెంటీమీటర్ల ముక్కలు అనమాట. పెట్టుబడి ముక్కలు అంటే ఏదన్నా కార్యక్రమానికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, బంతికి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తే బ్లౌజ్ పీసులు పెడతారు కదా, ఇవి అలా వచ్చిన బ్లౌజ్ పీసులు అనమాట. ఇది అవ్వదు 80 సెంటీమీటర్లు అవ్వదు బ్లౌజ్ అంటే ఇంకా వీటిని వాటిని పక్కన పెట్టేయాల్సి వస్తుంది. కానీ నేను ఖచ్చితంగా కొట్టాలి అని చెప్పి కొడుతున్నానండి. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా నడుస్తూ ఉండాలి. ఇది మా చుట్టాలదే అనమాట. అంటే వీళ్ళకి కొంచెం పెద్ద కుటుంబం అనమాట. పిల్లలు 4 పిల్లలండి. జరగని సంసారం. అయితే ఆ సిస్టర్ పంపించారు అక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే వేరే ఊరు నుండి పంపించారనమాట. ఇంకా వాళ్ళకి నేను ఇది అవ్వదు అంటే పక్కన పెట్టేస్తే చాలా బ్లౌజ్ పీసులు అయితే వృధా అయిపోతాయి. అయితే దాదాపుగా దగ్గర ఒక 10 బ్లౌజ్ పీసులు అయితే వచ్చినాయి అనమాట. చీరల్లో బ్లౌజులు వచ్చినాయి. మొత్తం అన్నీ కలిపి ఒకటే మెజర్మెంటు, కానీ ఒకేసారి కట్ చేయట్లేదండి. నేను షార్ప్నెస్ పోద్దని చెప్పి ఒక 4 కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ చూస్తున్నానండి. బ్లౌజ్ హైట్ అయితే 13.5 ఇంచులు వచ్చింది. 13.5 ఇంచులు. అలాగే ఇది చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూస్తాను. చెస్ట్ లూజు ఇక్కడ ఫస్ట్ కుట్టు నుండి, ఈ ఫస్ట్ కుట్టు మీకు కనపడట్లేదు చూడండి. ఈ ఫస్ట్ కుట్టు ఇక్కడ మార్క్ చేస్తున్నానే, ఇక్కడ ఉందన్నమాట ఫస్ట్ కుట్టు. ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఇలా చెస్ట్ లూజ్ ఒకసారి చూసుకోవాలి. నెక్ కింద నుండి ఇలా చూస్తే నాకు 21 ఇంచు వచ్చిందండి. అంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చో లేదో ఇలా మనం బ్యాక్ పార్ట్ చూసిన తర్వాత చెస్ట్ లూజు ఫ్రంట్ పార్ట్లో కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మనకు అర్థమవుద్ది కొలతలు అనేవి కరెక్ట్గానే అంటే ఒకేసారి అంటే ఒకే మెజర్మెంట్లో కట్ చేసుకోవచ్చా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చా లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కొలతలు చెక్ చేసుకుంటే మనకి తెలుసుద్ది అనమాట. ఓకే, నేను చెక్ చేసుకున్నాను, ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే దీనికి నేను కింద క్లాతులన్నీ కూడా కరెక్ట్గా పెట్టానండి. కరెక్ట్గా పెట్టి ఖర్చులు పెట్టట్లేదు. అలాగని ఇంకా సమానంగా క్లాత్ ఉందో లేదో ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం కట్ చేయట్లే. అలా కట్ చేయకోకుండా ఒక పావించి మాత్రమే కింద ఖర్చు కోసం, నడుం దగ్గర ఖర్చు కోసం ఉంచుకుని హైట్ మార్క్ చేసుకున్నాను. అలాగే పైన ఖర్చుకు కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత దీనికి చెస్ట్ లూజ్ ఎంత 10.5 ఇంచులు కదా, 21 ఇంచి వచ్చింది కొలత వేసుకుంటే. దాంట్లో సగం 10.5 ఇంచుకి మార్క్ చేశాను చెస్ట్ లూజు. ఆ తర్వాత ఇలా ఎల్ స్కేల్ ఒకటి తీసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఇలా ఎల్ స్కేల్ మీకు బాగా యూజ్ అవుద్ది. ఎల్ స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ అది. అలాగే ఖర్చు ఎంత ఉందో అంత ఎక్స్ట్రా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో అంతకు ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఒక 1 ఇంచ్ డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్కి కూడా ఎక్స్ట్రా పెట్టుకుని పైనుండి కింద వరకు చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు మార్క్ చేసుకుని ఆ తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టట్లేదండి. నేను ఒక స్కేల్ అంత వెడల్పు మాత్రమే ఖర్చు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ మార్క్ చేస్తున్నాను. ఇది భుజాలు జారకూడదండి. 2x2 క్లాత్ లైనింగ్ వేయకోకుండా కుట్టే 2x2 క్లాత్ ఊరికే లూజ్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఒక పొర మీదే కుడతాం కాబట్టి అందుకే నేను 6 ఇంచుల నెక్ షోల్డర్ తీసుకున్నాను. అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇలా కిందకి స్కేల్ ఇలా కిందకి పెట్టుకుని చంకకు కూడా మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ చంక డౌన్ కూడా నేను అంతే తీసుకున్నా. షోల్డర్ ఎంత తీసుకున్నాను, నెక్ షోల్డర్ కలిపి ఇది కూడా అంతే తీసుకుని ఒక మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మళ్ళీ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్గా లైన్ మార్క్ చేసుకున్నది 1.5 ఇంచు ఉండాలి. ఆ 1.5 ఇంచుకి ఇలాగా రౌండ్ చేసేసుకోవాలి. ఆ గీత ఈ గీత 1.5 ఇంచు ఇలా రౌండ్ చేసేసుకుని మనకి ఇప్పుడు చంకలు చూసుకోలేదు కదా, ఫస్ట్ కొలత వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొలత వేసుకుని చూసుకోవాలి మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్నామా లేదా. ఇదిగో ఇక్కడ మీకు కనబట్టలేదు కదా కుట్టు, అందుకే మార్క్ చేస్తున్నా. ఇక్కడ వరకు షోల్డర్ కాడ నుండి ఇక్కడ వరకు 8.5 ఇంచులు వచ్చిందండి. ఇలాగా ఈ గీతకి యువతల వైపు నుండి, పై వైపు నుండి కాకుండా యువతల వైపు నుండి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని 8.5 ఇంచులు ఓకే
8.5 ఇంచులకి కొంచెం పెరిగిందనమాట. దీనికి కొలత అంతే ఉండాలి ఇంతే ఉండాలని ఏం లేదు. మనకి చంక కాస్త ఎక్కువైనట్టు ఉంటే ఇలా తగ్గించుకోవాలి. కొంచెం గీత పైకి గీసుకుని మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా దాంట్లో అంతే ఉండాలి ఇంతే ఉండాలని ఏం లేదు. ఆ తర్వాత ఇలా షోల్డర్ ఎంత పెట్టుకున్నాం దాంట్లో సగానికి నెక్ మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ ఇలా సగానికి మడత పెట్టుకుని నెక్ ఇలా ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఈ షోల్డర్ కాడ నుండి ఇలా కిందకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. పైన ఎంత తీసుకున్నామో మనం కింద కూడా అంతే. ఎక్కువ మెడలైతే తొడగరండి. ఆ తర్వాత నెక్ డీప్ ఎంత కావాలో చూసుకోవాలంటే ఇలా ఆది బ్లౌజ్ని సగానికి మడత పెట్టుకుని వీపు భాగం ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత మనం ఎంత మార్క్ చేసుకుంటే ఎక్కువైపోద్ది. దానికి ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కావాలి కదా. ఖర్చు వార కావాల్సినంత పైకి మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసేసుకుని అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ ఖర్చులు కావాల్సిన పని లేదు. 80 సెంటీమీటర్ల క్లాతే కాబట్టి మనకు వచ్చింది. మనం చూసి ఎంతైతే సరిపోద్దో అంత కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా మనం వేసుకున్న మార్కింగ్ని బట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. ఖర్చు ఒక స్కేల్ వెడల్పు మాత్రమే తీసుకున్నానండి నేను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్ కూడా ఇలా మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇంకొక వైపు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఏమైనా తక్కువైతే అతుకులు వేసుకోవచ్చు, కానీ హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి అతుకులు వేసుకోలేం కదా. అందుకే ఇలాగా కరెక్ట్గా సమానంగా చూసుకుని ఇలా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ మడత పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి చంక దగ్గర ఖచ్చితంగా అతుకు పడద్దండి. ఒక వైపును మాత్రమే వేస్తాను నేను అతుకు, రెండు వైపులా వేయను. అందుకే ఒక వైపున ఎక్కువ ఒక వైపున తక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్లోంచి ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ ఖచ్చితంగా 7 ఇంచులు ఉందండి. హ్యాండ్ పొడవు ఒక 1 ఇంచు పెంచమన్నారు. దీన్ని పెంచడం అయితే కుదరదండి అంత, కాబట్టి నేను ఒక 1/2 ఇంచు మాత్రమే పెంచుతానన్నాను. ఇలాగ ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. కింద మడత పెట్టుకోవాలి, చేతి పని చేయాలి కదా. ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకుని మళ్ళీ ఒక 3/4 ఇంచు, ఈ 1/4 ఇంచు కాడి నుంచి పైకి ఒక 3/4 ఇంచుకి మళ్ళీ మార్క్ చేయాలి. దీన్ని ఇలాగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ 3/4 ఇంచు ఎందుకంటే చేతి పని చేసుకోవడానికండి, మడత పెట్టుకుని చేతి పని చేసుకోవాలి. ఆ తర్వాత మనకి 7 ఇంచులు బ్లౌజ్ హైట్ 7 ఇంచులు కదా, టేప్ ఇలా తీసుకుని ఈ మార్కింగ్ కాడి నుంచి 7.5 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పెంచుతాను. 7.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచు అంతా పైకి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్కి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 3.5 ఇంచులకి ఆ మార్కింగ్ కాడి నుంచి 3.5 ఇంచుల కాడికి ఇలా చంక డౌన్ అయితే మార్క్ చేస్తున్నానండి. ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్కేల్ తీసి పక్కన పెట్టేసేసి ఇక్కడ నుండి ఈ గీత నుండి ఈ పై గీత వరకు క్రాస్గా ఈ టేప్ ఇలా పట్టుకుని మనకి ఎంత కావాలి, చంక లూజు 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత హ్యాండ్ లూజు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. కింద స్కేల్ ఇలా తీసుకుని మళ్ళీ చంక లూజు అలాగే హ్యాండ్ లూజు ఇలా పెట్టుకుని మార్క్ చేసుకుని ఖర్చుకు కూడా స్కేల్ అంతా వెడల్పుతో ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచుకి టేప్ ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ కానించి ఇలా హ్యాండ్ షేప్ మార్క్ చేయాలండి. కరెక్ట్ అది కానీ ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కానించి కిందకి ఖర్చు అంత లెక్క ఒక 1/4 ఇంచు కిందకి మార్క్ చేసుకుని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచు కిందకు ఉండాలి. ఇక్కడ
ఖర్చు కాడ మాత్రమే ఇలా కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకుని షోల్డర్ మీద ఒక టక్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా 4 పీసులు ఇలా మడతోడ తీసుకుని ఇక్కడ ఖర్చు కాడించి ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో లో చంక కూడా కట్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా లో చంక కట్ చేసినట్టు గుర్తు కోసం ఇలా ఒక టక్స్ ఇవ్వాలి. తర్వాత దీన్ని మడత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. ఇది మనం ఖచ్చితంగా అటే పెట్టాలి ఇటే పెట్టాలని చూసుకోకూడదండి. మనకి ఇది 80 సెంటీమీటర్లే కాబట్టి బ్లౌజ్ కూడా పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనకి ఎటు సరిపోతే అటు పెట్టుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఈ బ్యాక్ పార్ట్ ఎటు సరిపోద్దో చూసుకోవాలి 1-2 సార్లు. మనకి నెక్కి అలాగే నడుం పొడవు అలాగే ఫ్రంట్ పొడవు ఎక్కడ సరిపోద్దో చూసుకుని ఇలా తిప్పి చూసుకోవాలి. మనకి ఎటు పరుచుకుంటే సరిపోద్దా అని. మనం ఎప్పుడు కూడా ఇటు పరుచుకుంటాం కదా, ఇదిగో ఇలా పరుచుకుంటాం మనం. ఇలా పరుచుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ సరిపోట్లా. ఇటైతే సరిపోద్దేమో చూద్దాం. ఇటు కూడా సరిపోయేటట్టు ఏం కనబడట్లేదండి. మళ్ళీ ఇటు తిప్పుకొని ఒకసారి మళ్ళీ చూద్దాం. 80 సెంటీమీటర్ల ముక్కే కాబట్టి మనకి ఇన్ని తిప్పలండి. లేదంటే మనం ఈజీగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకవైపు కట్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే సరిపోయేది. ఇలా సరిపోవచ్చండి. ఇలా కట్ చేద్దాం. ఇక్కడ స్కేల్ ఇలా పెట్టుకుని ఈ పైకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఫ్రంట్ నెక్ ఇలా కొలతేసుకోవాలి. ఇలా నెక్ ఎంత ఉందో చూసుకుని ఇలా నెక్ కాడికి ఒక కొలత వేసుకుని అలాగే క్రాస్ బెల్ట్ ఖర్చు కాడికి డాటు కూడా సరిపోయేలాగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పొడవు చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి షోల్డర్ కాడ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ సాగిపోకుండా ఇలా చూసుకోవాలి. ఇలా క్రాస్ బెల్ట్ ఖర్చులతో సహా మనకు కొలత తీసుకోవాలి. ఖర్చులతో సహా 13 ఇంచులు అయితే సరిపోతుందండి. ఓకే, 13 ఇంచుల కాడికి ఇలా దీన్ని ఇలా మడత పెట్టుకుని మనం నెక్ కాడికి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ కాడికి ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేప్ ఇలా పట్టుకుని మనకి షోల్డర్ కాడ నుండి ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు వచ్చింది. ఆ 13 ఇంచుల కాడికి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అటు ఇటు కూడా కలిపేసుకోవాలి. క్రాస్ బెల్ట్ వైపు అలాగే ఉక్స్ పట్టి వైపు కూడా మడత పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనం ఈ బ్లౌజ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చులు అవసరం లేదు. మనం కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. అలాగే ఇది 2x2 బ్లౌజ్ పీస్ కాబట్టి దీనికి లైనింగ్ కూడా వేసేది లేదు. డబుల్ మడతల మీద ఉండదు కాబట్టి ఈ బ్లౌజు ఇంకా మనకి లూజులు ఉండాలి అనేం ఉండదండి. మనం ఎలా వేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ సరిపోద్ది అనమాట. అందుకే కొంచెం కరెక్ట్ కొలతలే తీసుకోవాలి. ఎక్కువ ఖర్చులు ఉండాల్సింది లేదు. అలాగే ఇది సరిపోద్దో లేదో అని మనం బెంగ పెట్టుకోవాల్సింది కూడా లేదు. ఎలా కట్ చేసినా కూడా ఇది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. కరెక్ట్గా సరిపోద్ది, వేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది.
ఓకేనా. ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగ కాస్త సమానంగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ రిస్క్ పడేది అదే. మీటర్ ముక్క ఉందనుకోండి, టకా ఎటు కావాలంటే అటు కట్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు. మనం జాగ్రత్తగా కింద ఖర్చులు కట్ చేయడానికి లేదు, కరెక్ట్గా మనమే మడత పెట్టుకుని ఇలా సర్దుకుని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడైనా, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడైనా, క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడైనా ఇలా సమానంగా క్లాత్ మడత పెట్టుకుని ఇక్కడ ఒక 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఉక్సుపట్టి వైపు క్రాస్ బెల్ట్. ఆ తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఎంత ఉందో చూసుకుని దానికి ఒక 1/4 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ ఎగస్ట్రా పెట్టుకుని సుమారుగా ఇలా మార్క్ చేసేసుకోవటమే. దీంట్లో ఇంకా అంతే కావాలి ఇంతే కావాలని ఏమి ఉండదండి. దీనికి ఏంటంటే మందంగా కింద ఒక 2-3 మడతలు వేసుకోవడానికి క్లాత్ లేదు కాబట్టి ఒక ప్యాంట్ క్లాత్ కానీ ఒక లంగా క్లాత్ కానీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. రెడీగా పెట్టుకుంటే మనకి ఎక్కువ బ్లౌజులు కుట్టాల్సినప్పుడు టకా దాన్ని క్రాస్ బెల్ట్ కింద వేసేసుకుని టకా కుట్టేసుకోవచ్చు. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎంతటితో ఆపేస్తున్నా. థ్యాంక్ యూ.